డిఫరెన్షియేషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ గన్ షాట్ క్వశ్చన్. y is equals to x to the power of tan x plus sin x to the power of cos x. Find the differentiation dy by dx. ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ ఏంది? y is equals to x to the power of tan x plus sin x to the power of cos x. దీన్ని మనం y1 అనుకుంటే దీన్ని మనం y2 అనుకుంటాం. y1 అంటే ఏంటిది? x to the power of tan x. y2 అంటే ఏంటిది? sin x to the power of cos x. దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ అంటే ఇప్పుడు మనం ఇది ఉంది కదా, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dy by dx ఈజ్ ఈక్వల్స్ టు dy1 by dx ప్లస్ dy2 by dx. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. మనం y1 ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి, y2 ఒకసారి డిఫరెన్షియేషన్ చేయాలి. y1 సేమ్ ప్రాసెస్ని y2కి అప్లై చేసాం. y1 నేను చేసినాక ఒకసారి వీడియో ఆఫ్ చేసుకొని y2 మీ అంతలా మీరు ఓన్గా ట్రై చేయండి. ఒకవేళ కరెక్ట్ అయిందనుకో వీడియో ఆన్ చేసుకొని మళ్ళీ నేను చెప్పింది ప్రాసెస్, మీరు చేసిన ప్రాసెస్ ఒకటేలాగా ఉందా లేదా చూసుకోండి. ఫస్ట్ y1 క్లారిటీగా కాన్సన్ట్రేషన్గా వినండి. y1 is equals to x to the power of tan x. ఫస్ట్ మనం ఏం చేయాలి? అప్లై ద లాగ్ ఆన్ ది బోత్ సైడ్స్. ఫస్ట్ మనం y1 కైనా y2 కైనా అప్లై ద లాగ్ ఆన్ ది బోత్ సైడ్స్. లాగ్ని అప్లై చేయాలి. లాగ్ ఆఫ్ y1 లాగ్ ఆఫ్ x to the power of tan x. లాగ్ ఫార్ములాలో x to the power log of x to the power of n అంటే n log x. ఇది మనం ఇది లాగరిథం ఫార్ములాలో యూజ్ చేస్తాం కాబట్టి log y1 x to the ఇది మనం log of x to the power of n కదా, n అంటే ఇది, x అంటే ఇది, log అంటే ఇది. ఈ ఫార్ములాలో మనం ఈ ఫార్ములాలో చూడాలంటే log x n ప్లేస్లో ఏముంది? tan x ఉంది కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేసి ఏముంది? ఫస్ట్ n అంటే ఏంటిది? tan x ఇంటూ log x రాసినామా? ఫార్ములాను యూజ్ చేసుకొని నెక్స్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఫస్ట్ లాగరిథం అప్లై చేసినాక తర్వాత డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. dy by dx ఆఫ్ log ఆఫ్ y1 dy by dx ఆఫ్ tan x ఇంటూ log x. డిఫరెన్షియేషన్లో dy by dx ఆఫ్ log x అంటే 1/x. ఇది డిఫరెన్షియేషన్ ఫార్ములా. ఇప్పుడు 1/x డిఫరెన్షియేషన్లో మనకి 2 టర్మ్స్ ఉన్నాయనుకో, ఫస్ట్ ఒకదానికి అప్లై చేసినాక నెక్స్ట్ ఇంకోదానికి అప్లై. dy by dx ఆఫ్ log x అంటే 1/x. మళ్ళీ డిఫరెన్షియేషన్ d ఆఫ్ y1 by d ఆఫ్ x dy1 by dx. ఫస్ట్ డిఫరెన్షియేషన్ దీనికి అప్లై చేసినాం. ఇది మొత్తం కలిసి ఒకటే టర్మ్ కాదు, ఇదొక టర్మ్ కాబట్టి ఫస్ట్ మొత్తం ఇంకొకసారి చేసినాక సెకండ్ టర్మ్కి మళ్ళీ చేయాలి. మళ్ళీ చేసినాం కాబట్టి దీనికి వేస్తే 1/y1 వస్తుంది. మళ్ళీ దీనికి వేస్తే dy1 by dx. నెక్స్ట్ దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఇది యూవి ఫార్ములాలో అప్లై చేస్తాం. యూవి ఫార్ములాలో అంటే uv డాష్ ఈజ్ ఈక్వల్స్ టు uv డాష్ ప్లస్ vu డాష్ అంటే d by dx ఆఫ్ uv అంటే u d by dx ఆఫ్ v ప్లస్ v d by dx ఆఫ్ u. ఇది ఫార్ములా. ఇదే కానీ దీని డాష్ అంటే డిఫరెన్షియేషన్ అనమాట. దీన్ని ఏం చేస్తాం? ఫస్ట్ ఇది u కదా, u d by dx ఆఫ్ v అంటే ఏంటిది? log x ప్లస్ v d by dx ఆఫ్ tan x. దీన్ని దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తాం అనమాట. ఇటు సైడ్ తీసుకొస్తే దీన్ని ఇక్కడ డివిజన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వస్తే మల్టిప్లై చేస్తుంది. y1 dy by dx ఆఫ్ log x అంటే ఏంటిది? 1/x రాష్ట్రం కదా, log x ఎట్లుందో అట్లా. d by dx ఆఫ్ tan x అంటే ఏంటిది? d by dx ఆఫ్ tan x అంటే secant square x. ఇది డిఫరెన్షియేషన్ ఫార్ములా. దీనికి మనం డెరివేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిందే. దీన్ని ఏమంటాం? dy1 by dx ఈజ్ ఈక్వల్స్ టు x to the power ఆఫ్ y1 అంటే ఏంటిది? ఫస్ట్లో మనం y1 అంటే ఏం తీసుకున్నాం? y1 ఈజ్ ఈక్వల్స్ టు x to the power ఆఫ్ tan x కదా, దాన్ని ఇక్కడ అప్లై చేసినాం. y1 ప్లేస్లో x to the power ఆఫ్ tan x ఇంటూ ఇది ఎట్లుందో అట్లా రాసేసుకున్నాం. దీన్ని ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఏమనుకుంటాం? ఇక్కడ మనం దీన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం, దీన్ని ఈక్వేషన్ 2. ఇది మనం y1కి. ఇదే సేమ్ ప్రాసెస్ y2కి. అంటే మనం y1కి ఒక్కదానికి ఇప్పుడు y1 ఒకటే తీసుకొని చేసినాం. ఇప్పుడు y2 క్యాలిక్యులేట్ చేయాలంటే sin x to the power of cos x. ఫస్ట్ అప్లై ద లాగరిథం. అప్లై log on the both sides. log 2x is equals to log sin x to the power of cos x. log x to the power of n ఫార్ములా అయింది n log x కదా.
లాగ్ ఆఫ్ y2 n log x కాబట్టి ఇది n ప్లేస్లో ఉంది కాబట్టి n ముందు రాసాం, log x అంటే sin x. దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x బోత్ సైడ్స్. d by dx ఆఫ్ log ఆఫ్ y2 d by dx ఆఫ్ cos x log ఆఫ్ sin x. ఇది u అనుకుంటే ఇది మొత్తం v. d by dx ఆఫ్ u v అంటే u ఇంటూ d by dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d by dx ఆఫ్ u. సేమ్ అది అదే ఫార్మేట్లో ఇక్కడ రాసినాం. వన్ ఆఫ్ y2 ఈజ్ ఈక్వల్స్ టు dy2 బై dx ఈజ్ ఈక్వల్స్ టు cos x ఇంటూ d by dx ఆఫ్ log ఆఫ్ sin x ప్లస్ log x ఇంటూ d by dx ఆఫ్ cos x. ఈ ఫార్మేట్లో రాసినాం మనం. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 1 by y2 dy2 బై dx cos x ఎట్టు d by dx ఆఫ్ log x అంటే ఏంటిది 1 by x అంటే sin x. మళ్ళీ d by dx ఆఫ్ sin x అంటే ఏంటిది cos x. మనం ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ చేయాలి. ఫస్ట్ మొత్తానికి చేయాలి, నెక్స్ట్ సెకండ్ టర్మ్కి ఒకసారి చేయాలి. నెక్స్ట్ ప్లస్ log x d by dx ఆఫ్ cos x అంటే ఏంటిది మైనస్ sin x. dy2 బై dx దీన్ని ఇక్కడ తీసుకొస్తే అప్పుడు y2 ఇంటూ cos x ఇంటూ cot x అంటే ఏంటి cos x బై sin x అంటే cot x ప్లస్ log ఆఫ్ sin x మైనస్ sin x. ఈ మైనస్ sin xని ఇక్కడ ముందు ఇదే స్టెప్ ముందట రాస్తాం. cot x dy2 బై dx ఈజ్ ఈక్వల్స్ టు y2 cos x ఇంటూ cot x మైనస్ sin x log ఆఫ్ sin x. మనకి y2 అంటే ఏంది, మనం ముందు sin x టు ద పవర్ ఆఫ్ cos x ఇది క్వశ్చన్లో ఇచ్చింది. sin x టు ద పవర్ ఆఫ్ cos x ఈ టర్మ్ ఎట్లుంది అట్లా. దీన్ని ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 అండ్ 2 ఈక్వేషన్ 1 అండ్ 2 ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు x టు ద పవర్ ఆఫ్ tan x బై x ప్లస్ secant స్క్వేర్ x log x ప్లస్ x టు ద పవర్ ఆఫ్ cos x ఇంటూ cot x ప్లస్ sin x log ఆఫ్ sin x. సారీ ఇక్కడ మైనస్